మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవాళ క్వశ్చన్ పేపర్ అయితే మనకి డే 16 క్వశ్చన్ పేపర్ అండి. సో మీరు డైలీ ఎగ్జామినేషన్స్ బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఎప్పటికప్పుడు డైలీ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టు గెట్ ద సక్సెస్. ఎస్, స్టార్ట్ చేద్దామా? షాల్ వి స్టార్ట్ ద పేపర్? సో ఇవాళ 16th పేపర్ సంబంధించి 60th నుంచి 90th బిట్ వరకు అండి. సో ఈ బిట్లో చూడండి అమ్మా, విచ్ చూస్ ద బెస్ట్ ఆర్ ఎక్స్ప్రెసెస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ డైరెక్టెడ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ఓకే, ఎస్, షాల్ వి స్టార్ట్ ద క్వశ్చన్ పేపర్? ఎస్, చూడండి అమ్మా, ఫస్ట్ వన్ 61, షీ డిడ్ నాట్ కంప్లై విత్ దర్ ప్రపోజల్. ఓకే, యా, ఇప్పుడు దీన్ని మనం ఎందులోకి మార్చాలి? కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలండి. ఓకేనా? ఎస్, ఈ కాన్సెప్ట్ కూడా మీరు చాలా ఈజీగా అర్థం చేసుకొని చక్కగా చేయొచ్చండి. ఎస్, చూద్దాము. దే ప్రపోజ్డ్ అనొచ్చా? నో, మనకేమి ఇచ్చారు? షీ డిడ్ నాట్ కంప్లై విత్ దే ప్రపోజల్. మనకి ఆన్సర్ మనం ఏముండాలి? షీ డిడ్ నాట్ కంప్లై విత్ వాట్ దే ప్రపోజ్డ్, దానికి కదండి. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్ ప్రపోజింగ్ అని రాకూడదు. యాజ్ షీ డిడ్ నాట్ కాదండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఈస్ అన్నోన్ ఎప్పుడు? వెన్ బుద్ధ వాజ్ బర్న్. ఓకే, చూద్దామండి. అంటే ఏమంటున్నారు? ద డేట్ ఆఫ్ బుద్ధ అనేది అన్నోన్ అని. ఓకే, చూద్దామండి. బుద్ధ వాజ్ బర్న్, ఇట్ ఈస్ అన్నోన్. ఎందుకు ఇలాగా? నో బడీ నోస్. నో. ద బర్త్ డేట్ ఆఫ్ బుద్ధ ఈజ్ అన్నోన్. నో. ద డేట్ ఆఫ్ బర్త్. ఓకేనండి, ద డేట్ ఆఫ్ బర్త్ అనాలి. ద బర్త్ డేట్ అనకూడదు. ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ బుద్ధ ఏంటంట? ఈజ్ అన్నోన్. ఓకేనండి, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకేమన్నారు? హీ అటర్డ్ ఓన్లీ అ ఫ్యూ వర్డ్స్ అండ్ ఐ రికగ్నైజ్డ్ హిమ్ ఇమ్మీడియట్లీ. దీన్ని మన సింపుల్ సెంటెన్స్లోకి మార్చమన్నారండి. సింపుల్ సెంటెన్స్లోకి. సో చూడండి అమ్మా, he uttered only a few words before I recognized him immediately. No. When he uttered, yes, only a few words, appudu I recognized him immediately. ఇది మన అర్థానికి. ఓకే, సో ది సింపుల్ సెంటెన్స్లో మార్చుకున్నారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామమ్మా. A man who is generous will have many friends. A man who is generous will have many friends. ఎస్, నిజమే కదండి. ఇప్పుడు చూడండి అమ్మ, దీన్ని మనం సింపుల్ సెంటెన్స్లో మార్చమన్నారు. ఆ జనరస్ మ్యాన్ విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. వెరీ గుడ్, ఈజీగా సింపుల్గా చెప్పచ్చు మనం సింపుల్ సెంటెన్స్ని. ఎటువంటి అడ్డదడ్డలు ఇవేమీ లేకుండా సింపుల్ సెంటెన్స్ ఈజీగా చెప్పచ్చండి. నెక్స్ట్ చూద్దాం. A spiritually strong man is powerful in every respect. ఓకేనండి, ఆ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. ఓకే, సో ఇందులో మన ఎందులో మార్చమంటున్నారు? కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చమంటున్నారండి. కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. ఓకే, యా, అంటే అప్పుడు ఏంటంటే అవుతుందండి? ఆ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. ఓకే, యా, అప్పుడు ఏంటండి మరి? ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, నో, నువ్వు స్పిరిచువల్గా ఉంటే కాదు, అక్కడ ఆల్రెడీ ఎవరైతే స్పిరిచువల్ మ్యానో ఆయన ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అంటున్నారు. నువ్వు స్పిరిచువల్గా ఉంటే అనేం అనట్లేదు. ఓకేనండి, ఎస్, ఆ మ్యాన్, ఒక మనిషి ఎవరైతే స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉంటారో ఈజ్ పవర్ఫుల్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్. ఓకే, సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లో అడిగారు. నెక్స్ట్ చూద్దాం. ఆ మూమెంట్ విచ్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. ఓకే, ఆ నిమిషం ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. సో చూడండి అమ్మా, మనల్ని ఎందులో రాయమన్నారు? సింపుల్ సెంటెన్స్లో రాయమన్నారు. సింపుల్ సెంటెన్స్లో రాయాలండి. ఓకే, ఎస్, ఆ లాస్ట్ మూమెంట్ ఏదైతే ఆ లాస్ట్ మూమెంట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. ఓకే, ఆప్షన్ 3. ఆ మూమెంట్ దట్ ఈజ్ లాస్ట్ కాదు, లాస్ట్ ఏంటండి? ఓకే, సో చూడండి అమ్మా, ఆ లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ద బుక్ ఐ బారోడ్ హ్యాస్ బీన్ లాస్ట్. ఓ, ఆ పుస్తకం ఏదైతే నేను బారో చేశానో హ్యాస్ బీన్ లాస్ట్. ఓకేనండి, చూద్దాం. దీన్ని మనం ఎందులో రాయమన్నారు? కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయమన్నారండి. కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయమన్నారు. చూడండి అమ్మా,
ద బుక్ హూజ్ ఐ బారోడ్ హ్యాస్ బీన్ లాస్ట్ అనొచ్చా? అనకూడదు. ఓకే, హూజ్ అని అంటామా పుస్తకాలకి మనం, వస్తువులకి కాదండి. ద బుక్ విచ్ ఐ బారోడ్, ఆ పుస్తకం ఏదైతే నేను తెచ్చానో హ్యాస్ బీన్ లాస్ట్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హీ ఈజ్ గుడ్ అండ్ దేర్ ఫోర్ ఐ లవ్ హిమ్. అతను మంచివాడు, హీఈస్ గుడ్ అండ్ దేర్ ఫోర్ ఐ లవ్ హిమ్, అందుకే నేను అతన్ని లవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, మనల్ని ఎందులో మార్చుకున్నారు? కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చుకున్నారు. బికాస్ ఆఫ్ హిస్ గుడ్నెస్ కాదండి. ఓకే, హీ ఈస్ గుడ్ యాజ్ ఐ లవ్ హిమ్. యాజ్ ఐ లవ్ హిమ్ ఎందుకు? ఓకే, నెక్స్ట్ టు బీ గుడ్ కాదండి. ఐ లవ్ హిమ్ ఎందుకని? బికాజ్ హీ ఈస్ గుడ్ కాబట్టి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ద ప్లేస్ ఆఫ్ బుద్ధాస్ క్రిమేషన్ హ్యాస్ రీసెంట్లీ బీన్ డిస్కవర్డ్. ఓకే, చూద్దామండి. కన్వర్ట్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలి. కాంప్లెక్స్లోకి ఏమన్నారు? ద ప్లేస్ వేర్ బుద్ధా వాస్ క్రిమేటెడ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ డిస్కవర్డ్. ఓకేనండి, ఆప్షన్ 1లోనే ఆన్సర్ మనకి దొరికేసింది. ఇంక ఇవన్నిటికీ మనం వెళ్ళాలా? ఓకే, ద ప్లేస్ ఎక్కడైతే వేర్ ద బుద్ధా వాస్ క్రిమేటెడ్ అయ్యారో హ్యాస్ రీసెంట్లీ బీన్ డిస్కవర్డ్. ఓకేనండి, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ డైడ్ ఇన్ ద విలేజ్ ఇన్ విచ్ హీ వాస్ బోర్న్. ఓకే, హీ డైడ్ ఇన్ ద విలేజ్ ఇన్ విచ్ హీ వాస్ బోర్న్. ఎక్కడైతే ఆయన పుట్టాడో ఆ విలేజ్లోనే ఆయన చనిపోయారంట. దీన్ని మనం ఎందులో రాయమన్నారు? సింపుల్ సెంటెన్స్లో రాయమన్నారండి. ఓకే, ఎస్, సింపుల్ సెంటెన్స్లో ఏంటండి మరి? హీ డైడ్, ఆయన ఎక్కడ పుట్టారో అక్కడే ఆ విలేజ్లో చచ్చిపోయారంటే అది నేటివ్ కదా. హీ డైడ్ ఇన్ ఏ విలేజ్ ఆఫ్ హిస్ బర్న్ కాదండి. హీ డైడ్ ఇన్ ఏ విలేజ్ అండ్ ఇట్ వాస్ నేటివ్ కాదు. హీ డైడ్ ఇన్ హిస్ నేటివ్ విలేజ్. ఓకేనా, సింపుల్ సెంటెన్స్. హీ డైడ్ ఇన్ హిస్ నేటివ్ విలేజ్ అండ్ సింపుల్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రామా ఈజ్ హ్యాపీ ఇన్ హిస్ ప్రెజెంట్ క్లాస్. అతనున్న ప్రస్తుత కాలంలో అతను చాలా హ్యాపీగా ఉన్నాడంట రామా. దీన్ని మనల్ని ఎందులో రాయమన్నారు? కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయమన్నారు. చూద్దామా. రామా ఈజ్ ఇన్ ద క్లాస్ ఇన్ విచ్ హీ ఈస్ ప్రెజెంట్ కాదు. రామా ఈజ్ హ్యాపీ, హీ ఈస్ ప్రెజెంట్. ఎందుకు ఇలా 2 రకాలు విడదీయడం? మనల్ని కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయమంటే. ఓకేనండి, రామా ఈజ్ ప్రెజెంట్లీ హ్యాపీ ఇన్ ద క్లాస్ కాదు. రామా ఈజ్ హ్యాపీ ఇన్ ద క్లాస్ ఇన్ విచ్ హీ ఈస్ ప్రెజెంట్. ఓకేనండి, దట్ ఈస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఓకే, సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హీ లైక్డ్ ద ప్లేస్ ఇన్ విచ్ హీ వర్క్డ్ ఫార్మర్లీ. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైమ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఓకే, సో నేను జస్ట్ మీకు చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తున్నాను. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. హీ లైక్డ్ ద ప్లేస్ ఇన్ విచ్ హీ వర్క్డ్ ఫార్మర్లీ. ఓకేనండి, యా. సో దీన్ని మనం ఎందులో మార్చమన్నారు? సింపుల్ సెంటెన్స్లో మార్చమన్నారండి. హీ వర్క్డ్ ఇన్ ఏ ప్లేస్ అండ్ హీ ఈజ్ హ్యాపీ కాదండి. హీ లైక్డ్ హిస్ ఫార్మర్ ప్లేస్, అదే కదా ఆయన చెప్పారు, ఫార్మర్డ్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్. ఓకే, నాట్ లైకింగ్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫార్మర్లీ అండ్ ఈజ్ సో హ్యాపీ కాదండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ద ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ ద అక్కరెన్స్ హ్యాస్ నాట్ బీన్ అసర్టైన్డ్. ఓకే, ఎస్, దీన్ని మనం ఎందులో రాయాలండి? కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చాలి. కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చాలి. చూడండి, ద ఎగ్జాక్ట్ టైమ్ అట్ విచ్ ఇట్ అక్కర్డ్ హ్యాస్ నాట్ బీన్ అసర్టైన్డ్. ఓకే, ఐ జస్ట్ చేంజ్ ద కలర్. ఓకేనండి, ద ఎగ్జాక్ట్ టైం ఏది ఉందో, ద ఎగ్జాక్ట్ టైమ్ అట్ విచ్ ఇట్ అకర్డ్ హ్యాస్ నాట్ బీన్ అసర్టైన్డ్. ఎస్, కాంప్లెక్స్ సెంటెన్స్లో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద టైమ్ ఆఫ్ అకరెన్స్ కాదండి, ఇన్ స్పైట్ ఆఫ్ కాదు. ద టైమ్ ఆఫ్ అకరెన్స్ ఈజ్ నాట్ సో ఎగ్జాక్ట్ కాదండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a stone which rolls gathers no mass. తిరిగే కాలు ఎక్కడా సరిగ్గా నిలబడదు అంటారు కదండి, అలాగా రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఓకే, ఒక దగ్గర స్థిరత్వం లేని మనిషి కూడా ఎక్కడ ఏది సాధించలేరండి. అలాగా తిరిగే కాలు కూడా ఎక్కడ తిన్నగా ఉండదు అని దాని అర్థం. ఓకేనండి, యా. a stone which rolls తిరుగుతూ ఉంటుంది ఒక స్టోన్, అది ఎక్కడ సరిగ్గా మోపలేదు కదా, ఎక్కడ ఉండలేదు కదా తిన్నగా నిలకడగా, అదండి. దీన్ని మనం ఎందులో మార్చాలి? సింపుల్ సెంటెన్స్లో మార్చాలండి.
ఓకే, సో ఈజీగా సింపుల్గా ఏం చెప్పొచ్చండి మనం, ఆ స్టోన్ రోలింగ్ అనొచ్చా? స్టోన్ రోలింగ్ కాదండి, ఆ రోలింగ్ స్టోన్ అనాలి కదా. ఆ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. ఓకే, ఎస్, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఇది వస్తే మీరు వెంటనే పెట్టేయచ్చండి, ఎందుకంటే ఇది మనం ప్రోవెబ్స్ లాగా అంటూ ఉంటాం కదా. ఓకే, ఎస్. He entered and immediately all stood up. ఓకే, ఎస్, దీన్ని మనం ఎందులో రాయాలండి? కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయాలి. ఐ జస్ట్ చేంజ్ ద కలర్. He entered and immediately all stood up. అతను రాగానే అందరూ ఒక్కసారిగా నుంచున్నారు. ఓకే, దీన్ని మనం ఎందులో రాయాలండి? కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయాలి. ఆల్ స్టుడ్ అప్ ఆఫ్టర్ హీ ఎంటర్డ్. ఓకే, నో అండి, అతను వచ్చిన తర్వాత వీళ్ళు ధీమాగా లెగిసి ఆఫ్టర్ నుంచోలేదండి, అతను రావడంతో వెంటనే వీళ్ళు నుంచున్నారు. అంటే ఏంటండి? ఆల్ స్టుడ్ అప్ యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్డ్. చూసారా, ఆయన రాగానే వెంటనే ఆల్ స్టుడ్ అప్ యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్డ్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఐ విల్ డూ మై బెస్ట్, ఐ షుడ్ బి జడ్జ్డ్ అన్ఫిట్. ఓకేనండి, ఎస్, దీన్ని మనం ఎందులో రాయాలంట? కాంపౌండ్ సెంటెన్స్లో రాయాలండి. చూద్దాం. ఇఫ్ ఐ షుడ్ నాట్ బి జడ్జ్డ్ అన్ఫిట్, నో. ఇఫ్ ఐ షుడ్ నాట్ బి ఎందుకండి? ఐ విష్ టు బి జడ్జ్డ్ అదర్వైజ్ ఐ విల్ డూ మై బెస్ట్. లేదండి, అదర్వైజ్ ఐ విల్ డూ బెస్ట్ కాదండి. ఐ డు నాట్ విష్ టు బి జడ్జ్డ్ అన్ఫిట్ అండ్ దేర్ ఫోర్ ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మళ్ళీ కాంపౌండ్ సెంటెన్స్లో మార్చమన్నారు. ఓకే, సో ఏంటండి? ఐ డు నాట్ విష్ టు బి జడ్జ్డ్ అన్ఫిట్ అండ్ దేర్ ఫోర్ ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామండి. ఐ జస్ట్ చేంజ్ ద కలర్. ఎస్, నెక్స్ట్. నాట్ విత్ స్టాండింగ్ సెవరల్ అటెంప్ట్స్ హీ ఫెయిల్డ్. ఓకేనండి, నాట్ విత్ స్టాండింగ్ సెవరల్ అటెంప్ట్స్ హీ ఫెయిల్డ్. ఇప్పుడు మనం దీన్ని ఎందులో రాయాలి? కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయాలి. చూద్దామండి. యా, దో హీ మేడ్, యా, ఆయన పాపం సెవరల్ అటెంప్ట్స్ చేసినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. ఓకే, దో హీ మేడ్ సెవరల్ అటెంప్ట్స్ హీ ఫెయిల్డ్. అంతే కదండి, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ దాంట్లో మనకి ఇచ్చేశారు. హేమంత్ హ్యాస్ బ్లాక్ స్కూటర్, హేమంత్ హ్యాస్ బ్లాక్ స్కూటర్. ఎస్, దీన్ని ఎందులో రాయాలంటండి? మనం కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయాలండి. చూద్దాం. హేమంత్ ఈజ్ హ్యావింగ్ అ బ్లాక్ స్కూటర్ కాదండి, అది నేను తినట్లేదు, హ్యావింగ్ అనకూడదు. రెండోది, హేమంత్ హ్యాస్ ఎ స్కూటర్ విత్ బ్లాక్ కలర్ కాదండి. హేమంత్ హ్యాస్ ఎ స్కూటర్, ఎస్, ఏమనాలి? విచ్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. అతని స్కూటర్ ఉంది, విచ్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్. ఓకే, విత్ ఎందుకు ఇక్కడ? విత్ కాదు, విచ్ అనాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ వాజ్ గ్లాడ్ ఆఫ్ మై సక్సెస్. వెరీ గుడ్, షీ వాజ్ గ్లాడ్ ఆఫ్ మై సక్సెస్. సో దీన్ని ఎందులో రాయాలండి? మనం కన్వర్ట్ ఇంటూ అ కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయాలి. షీ వాజ్ గ్లాడ్ ఆఫ్ మై సక్సీడింగ్ కాదండి, సక్సీడింగ్ కాదు. ఓకే, షీ వాజ్ గ్లాడ్, యా, దేనికి? దట్ ఐ సక్సీడెడ్, నేను విజయం సాధించినందుకు. దట్ ఐ సక్సీడెడ్, షీ వాజ్ గ్లాడ్ దట్ ఐ సక్సీడెడ్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎ డెడ్ టైగర్ డస్ నాట్ రోర్. కన్వర్ట్ ఇంటూ అ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చాలండి. చూడండి, ఆ టైగర్ విచ్ ఈజ్ డెడ్ డస్ నాట్ రోర్. ఓకే, ఎస్, డైడ్ అనకూడదండి, డెడ్ అనాలి. ఆ టైగర్ విచ్ ఈజ్ డెడ్ డస్ నాట్ రోర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బీయింగ్ వెరీ పవర్ఫుల్, బీయింగ్ వెరీ పవర్ఫుల్ హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఓకే, యా, ఇందులో మార్చమన్నారు, మనకి కాంపౌండ్ సెంటెన్స్లో మార్చమన్నారండి. ఎస్, చూడండి అమ్మా, హీ ఈజ్ సో పవర్ఫుల్ అనకూడదండి, హీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అనాలి. చూద్దాం. హీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఎస్, వెరీ గుడ్, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఎస్, చూద్దాం. షీ బాట్ అ కాస్ట్లీ పర్స్, అవి చాలా కాస్ట్లీ పర్స్ తెచ్చారు. దీన్ని ఎందులో మార్చాలండి? మనం కాంపౌండ్ సెంటెన్స్లో మార్చాలి. చూద్దామండి, కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి.
షీ బాట్ అ కాస్ట్లీ పర్స్ అని ఇచ్చారండి. మనం ఎందులో మార్చాలి? కాంపౌండ్ సెంటెన్స్లో. సో చూడమ్మా, షీ బాట్ అ పర్స్. ఓకే, ఆవిడ ఒక పర్స్ తెచ్చారు, అది ఎలా ఉందంట? షీ బాట్ అ పర్స్ అండ్ ఇట్ ఈస్ కాస్ట్లీ. ఆ పర్సు కాస్ట్లీ అండ్ ఇట్ ఈస్ కాస్ట్లీ అనాలండి. ఓకే, ఎస్, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాజాన్ వెంట్ టు హైదరాబాద్. దేనికి? టు అటెండ్ ద మీటింగ్. దీని ఎందులో రాయాలండి మనం? కాంప్లెక్స్ సెంటెన్స్లో రాయాలి. ఓకే, రాజాన్ వాంటెడ్ టు అటెండ్ ద మీటింగ్ అండ్ సో హీ వెంట్ టు హైదరాబాద్. కాదండి, టు అటెండ్ ద మీటింగ్ రాజాన్ వెంట్ టు హైదరాబాద్. నో, బిసైడ్స్ ఎందుకు ఇక్కడ? రాజాన్ వెంట్ టు హైదరాబాద్ సో దట్ హీ క్యాన్ అటెండ్ ద మీటింగ్. ఓకేనండి, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. Owing to the failure of monsoon, there was a severe drought. ఓకేనండి, దీన్ని మనల్ని ఎందులో కన్వర్ట్ చేయమన్నారండి? కాంపౌండ్ సెంటెన్స్లోకి కన్వర్ట్ చేయమన్నారు. ఓకే, ఎస్, బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ మాన్సూన్ కాదండి, బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ మాన్సూన్ అనకూడదు. ద మాన్సూన్ ఫెయిల్డ్, ఇది కరెక్టే, అండ్ దేర్ వాజ్ ఎ సివియర్ డ్రౌట్ అనొచ్చండి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేర్ వాజ్ సివియర్ డ్రౌట్ అండ్ సో మాన్సూన్ కాదండి, ద మాన్సూన్ ఫెయిల్డ్ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ బై సన్సెట్. ఓకే, కన్వర్ట్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలండి. ఎస్, చూడండి అమ్మా, ఈవెన్ దో ఇట్ వాజ్ సన్సెట్ కాదండి, ఈవెన్ దో ఇట్ వాజ్ సన్సెట్ కాదు కదా. ఓకే, ఇట్ ఈజ్ సన్సెట్ అండ్ దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్ కాదండి, ఇట్స్ నాట్ అట్ ఆల్. నెక్స్ట్, ఇట్ వాజ్ సన్సెట్, ఓకే, అండ్ దే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద ఇట్ వాజ్ సన్సెట్ అండ్ దే హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ ద వర్క్. ఓకేనండి, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. Find the pitch unplayable. The umpire decided to abandon the match. ఓకే, చూద్దామండి. దీన్ని మనల్ని ఎందులో రాయమన్నారు? కాంపౌండ్ సెంటెన్స్లో రాయమన్నారు. ఎస్, చూడండి, ద పిచ్ ఏదైతే అన్ప్లేయబులో దేర్ ఫోర్ కాబట్టే కదా ద ఎంపైర్ డిసైడెడ్ టు ఏమని డిసైడ్ అయ్యారు? టు అబెండాన్ ద మ్యాచ్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1లోనే మనకి ఆన్సర్ దొరికిపోయింది. యాజ్ ద పిచ్ వాజ్ కాదండి, ఆన్ ఫైండింగ్ కాదు. ఎస్, ద ఎంపైర్ డిసైడెడ్ టు అబెండన్ ద మ్యాచ్ టు ఫైండ్ ద వెదర్ ద పిచ్ కాదండి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. దో షీ హ్యాస్ నోన్ హిమ్ ఫర్ ఇయర్స్ షీ హ్యాస్ నెవర్ లైక్డ్ హిమ్. ఓకే, సో దీన్ని ఎందులో మార్చాలండి? కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి మనం. చూద్దామండి. షీ హ్యాస్ నెవర్ లైక్డ్ హిమ్ యాజ్ షీ హ్యాస్ నోన్ హిమ్ కాదండి. ఓకే, అట్ అని రావాలి మనకి. నెక్స్ట్ చూద్దాం. షీ హ్యాస్ నోన్ హిమ్ ఎప్పుడు? ఫర్ ఇయర్స్. యాట్ ఏంటంట? షీ హ్యాస్ నెవర్ లైక్డ్ హిమ్. ఓకే అండి, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఐ ఆమ్ సర్టైన్ దట్ షీ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్. ఓకే అండి, ఐఎమ్ సర్టైన్, దీని ఏమన్నా అందులో మార్చాలి మనం? కన్వర్ట్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలండి. ఎస్, ఇట్ ఈజ్ సర్టైన్ దాట్. నో, ఐ ఆమ్ సర్టైన్ అట్ షీ హ్యాస్ నాట్ మేడ్. నో, షీ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్స్ బికాస్ ఐ ఆమ్ సర్టైన్. నో, షీ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్స్ అండ్ ఐ ఆమ్ సర్టైన్. ఎస్ అండి, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. హీ హ్యాస్ ఫౌండ్ ద మనీ దట్ హీ హ్యాడ్ లాస్ట్. ఓకే, ఎస్, దీన్ని మనం ఎందులో మార్చాలండి? కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలండి. ఓకేనా, కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలి. ఎస్, చూడండి, యాజ్ హీ హ్యాడ్ లాస్ట్ ద మనీ హీ ఫౌండ్ ఇట్ కాదండి, ఇన్స్పైట్ ఆఫ్ లాసింగ్ ఏంటండి, ఇలా రాకూడదు కదా. నెక్స్ట్ చూద్దాం. హీ హ్యాడ్ లాస్ట్ ద మనీ అండ్ హీ ఫౌండ్ ఇట్. ఎస్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. సో ఏమవుతుందండి? హీ హ్యాడ్ లాస్ట్ ద మనీ అండ్ హీ ఫౌండ్ ఇట్. ఓకే, ఎస్, కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాము. నెక్స్ట్, యాజ్ ఇట్ ఈస్ కోల్డ్ హీ వేర్స్ అ కోట్. ఓకే, చల్లగా ఉన్నందున ఆయన కోట్ ధరించారు అని ఇచ్చారు. సో దీన్ని మనం ఎందులో మార్చాలి? కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చాలండి. అంటే ఏంటండి? ఇట్ ఈస్ కోల్డ్ కాబట్టి ఆయన కోట్ ధరించారు.
కాంపౌండ్ సెంటెన్స్లో మారిస్తే ఆప్షన్ 1లోనే మనకి ఈజీగా ఆన్సర్ అవైలబుల్. బికాజ్ ఇట్ ఈస్ కోల్డ్ కాదండి, బికాజ్ ఆఫ్ కోల్డ్నెస్ అనకూడదు. ఇట్ ఈస్ కోల్డ్ అట్ హీ వేర్స్, అట్ అనే వల్ల ఇది రాంగ్. ఓకే, కోల్డ్గా ఉన్నందున దేర్ ఫోర్ హీ వేర్స్ కోట్. ఓకే, కాబట్టి చల్లగా ఉన్నది కాబట్టి ఆయన కోటు ధరించారు. ఓకే, ఇట్ ఈస్ కోల్డ్ దేర్ ఫోర్ కాబట్టి హీ వేర్స్ అ కోట్. ఓకేనండి, మన కాంపౌండ్ సెంటెన్స్లో మారిస్తే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.